అందరికీ నమస్కారం అండి. సుధామా సేతు గురించి నేను చదివిన కొన్ని విషయాలు. గుజరాత్ ద్వారకాలో భారతదేశంలోనే 2.32 కిలోమీటర్ల అతి పొడవైన కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ గోమతీ నదిపైన కొత్తగా నిర్మించిన శ్రీకృష్ణుడి వారసత్వంతో సంబంధం ఉన్న ద్వారకా నగరానికి ఈ వంతెన ఎల్ఈడి లైట్ల వెలుగులతో శ్రీకృష్ణ మందిరాన్ని పంచనాథ్ తీర్థాలతో అనుసంధానం చేయడంతో భక్తులు మరియు టూరిస్టులకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారనుంది. సుధామా సేతు ద్వారకాధీశుని గొప్ప స్నేహితుడైన సుధామా పేరుతో అంకితం చేయబడింది. ఓకా ద్వారకా సిగ్నేచర్ బ్రిడ్జ్ను ద్వారకాను సందర్శించే భక్తులు స్థానిక ద్వీపంలో నివసించే సుమారు 8,000 మంది స్థానికులకు అందుబాటులో రానుంది. ఈ వంతెన యొక్క ప్రత్యేకమైన డిజైన్తో శ్రీమద్ భగవద్గీతలోని శ్లోకాలు మరియు రెండు వైపులా శ్రీకృష్ణుడి చిత్రాలతోనే అలంకరించబడిన ఫుట్పాత్ బ్రిడ్జ్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వంతెనకు అవతల వైపున నేచురల్ బ్లూ కలర్ నీటితో అద్భుతమైన ద్వారకా బీచ్తో పాటు ద్వారకాధీశ ఆలయం, గోమతీ ఘాట్ యొక్క అద్భుతమైన సీనరీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. సుధామా సేతులో పాత లక్ష్మీనారాయణ